హైదరాబాద్ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బెజవాడ దుర్గమ్మకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో విజయవాడకు వచ్చిన భక్తులకు మంత్రి మాణిక్యాలరావు స్వాగతం పలికారు. జమ్మిదొడ్డి వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రితో పాటు దేవాలయాల ఈవో సూర్యకుమారి, వైదిక కమిటీ సభ్యులు బోనాలకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. వచ్చే ఏడాది నుండి ఏపీలో బోనాలను అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామని మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు. హైదరాబాదు మహానగరంలో ఓల్డ్ సిటీలో ఉన్న 23 దేవాలయాలకి సంబంధించి, అమ్మవారి దేవాలయాలకి సంబంధించి బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా గత 8 సంవత్సరాలుగా మొదటి బోనాన్ని విజయవాడలో వేయించేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి దేవాలయం నుంచి ఈ ఉత్సవాన్ని ప్రారంభించి మొదటి బోనాన్ని ఇక్కడ ప్రారంభించటం గత 8 సంవత్సరాలుగా ఒక రివాజుగా వస్తూ ఉంది. అదే సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా మన తెలుగుని మాట్లాడే ప్రజలందరూ కూడా మనందరం ఒక్కటే అనే భావాన్ని కల్పించే విధంగా ఈ బోనాల పండుగలో ఏదైతే సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తూ ఉన్నారో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అటు తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవటం, సాంప్రదాయబద్ధంగా దీనికి రాష్ట్ర సరిహద్దులు ఎల్లలు కాదు, మనందరం కూడా సోదరులు అనే భావాన్ని కలిగించే విధంగా బోనాల పండుగని ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడ కనకదుర్గామాత దేవాలయం నుంచి ప్రారంభిస్తున్న సందర్భంలో వారికి మరొక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా వచ్చే సంవత్సరం నుంచి మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి మీకు అదే దిశగా సాదర స్వాగతం పలికి ఇక్కడి నుంచి బోనాన్ని పంపే కార్యక్రమాన్ని స్వీకరిస్తుందని కూడా మనవి చేస్తున్నాం. గత 9 సంవత్సరాలుగా హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనేటువంటి కాంక్షిస్తూ గత 9 సంవత్సరాలుగా అమ్మవారికి, విజయవాడ కనకదుర్గమ్మవారికి బోనం సమర్పించడం ఒక ఆనవాయితీగా మారింది. ఈ సంవత్సరం కూడా